మేషరాశి వాళ్ళకి మనకి తెలుసు అందరికీ ఫస్ట్ భయపడుతూనే ఉన్నారు. ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది. కొంతవరకు ప్రభావం ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ మనకి ఈ రాశికి అధిపతి అయిన కుజుడేమో నీచపడున్నారు. 4 ఇంట్లో ఉన్నారు. ఆయనేమో 7థ్‌కి 5థ్‌లో దిగినప్పుడు కొంత లక్ అనేది ఫేవర్ అవుతుంది వీళ్ళకి. అంటే ఏంటి దేంట్లో బావుంటుంది? కెరియర్ పాత్‌లో చాలా బావుంటుంది. అంటే మంచి ఆపర్చునిటీస్ ఒస్తాయి. బట్ ఏదైనా సరే మనం చూసుకోవాల్సిందేంటంటే కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ బానే ఉంటుంది. స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. అంటే ఏంటి మనకి సన్ కూడా ఉన్నారు. అలాగే థర్డ్ లార్డ్ ఉన్నారు. ఎంత కష్టపడితే అంత పైకొచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఆపర్చునిటీసే మనకి వస్తాయని చెప్తున్నాను కదా! అది తీసుకోగలిగి ముందుకు సాగాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 12థ్ లార్డ్ ఏమో థర్డ్‌లో పడున్నారనమాట. అండ్ కూడనే ఏంటంటే 7థ్ లార్డ్ ఉన్నారు. అంటే వీనస్ ఉన్నారనమాట. సో, పార్ట్నర్‌షిప్ బిజినెస్ కానీ, లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బావుంటుంది. ఎప్పటినుంచి బావుంటుంది అంటే మనకి నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి చాలా బావుంటుందనమాట. స్టూడెంట్స్‌కి కూడా ఏంటంటే వీళ్ళు బానే చదువుకుంటారు. కానీ ఏదైనా శ్రమ పడవలసిందే. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువుంది. అంటే ఏంటి? అందరూ ఏమనుకుంటారు, మనం బాగా చదివేసాం, బాగా రాసాం అంటారు. కొన్నిసార్లు మార్క్స్ రావు. సో, ఈ నెల కూడా కొంతవరకు మేషరాశి వాళ్ళకి అట్లనే ఉంటుందనమాట. అండ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీనస్ ఏమో ఓన్ హౌస్‌కి మూవ్ అవుతున్నారనమాట. సో, అప్పుడు కొంతవరకు ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రం తప్పక కొన్ని డిసగ్రీమెంట్స్ వస్తాయి. విభేదాలొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో ఎవరైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి అనుకుంటే కనుక అది మాత్రం తప్పక వాయిదా పడుతుంది. ఈజీగా మనకి రిజల్ట్ అనేది రాదనమాట. మన పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళేంటంటే పరిహారం చేయవలసిందే. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం పరిహారాలు ఎందుకు చేయడం అంటే పాజిటివిటీ అనేది పెంచుకోవడానికి. అందుకంటే మనం పరిహారాలు చేయగానే అన్నీ అయిపోవాలని ఏం లేదు. ఆ ఎక్స్‌పెక్టేషన్ కూడా ఉండకూడదు. నేను ఒక పరిహారం చేసేస్తే లైఫ్ అంతా బావుండాలి అనడానికి లేదు కదా! సో, పరిహారం కంటిన్యూయస్‌గా చేస్తూ ఉండాలి. తప్పక వీళ్ళైతే మాత్రం శనికి ఎప్పటికైనా సరే శనివారం దానం ఇవ్వడం, అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటేంటంటే ఆన్‌లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే 11థ్ రాహు ఉంది. సో, ట్రావెలింగ్ ఇండస్ట్రీ గానీ, లేకపోతే ట్రావెల్ చేసేవాళ్ళు గానీ, ఫారెన్‌లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ బావుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్.